నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అప్పసాని రాజేష్ గారు అనలిస్ట్ ఉన్నారు. రాజేష్ గారు నమస్కారం సార్. నమస్కారం. రాజేష్ గారు, నిన్న షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత మాట్లాడిన విధానం మీద వైసీపీ ఒక్కసారిగా కంగారు పడిందా, ఉలిక్కి పడిందా అని అంటే అన్నీ జరుగుతున్నాయి. వైసీపీ ముఖ్యమంత్రి తర్వాత చెప్పబడుతున్నటువంటి వ్యక్తులైన సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ స్పందిస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఏకిపారేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంతలా ఉలిక్కి పడుతున్నారు? ఇందులోని ఇంకొక ప్రశ్న ఏంటంటే, షర్మిల వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఈమెను ఇలా ఆడిస్తున్నాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా చేశాడు. ఎట్లా చూడొచ్చు దీన్ని? మీరు ప్రస్తావించిన వైసీపీ ఉలికిపాటు చూస్తే ఒక్కసారి మనందరికీ రోమాలను లెక్కపొడుచుకున్న ఒక సంఘటన గుర్తు చేసుకోవాలి. ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచింది ధోని క్యాప్టెన్సీలో 2011. ఆ టోర్నమెంట్లో ఇంగ్లాండ్ ఫ్లింటాఫ్ అండ్ స్టూవర్ట్ బ్రాడ్ వాళ్ళిద్దరూ యువరాజ్ సింగ్ని మొత్తానికి అతన్ని ఏదో కామెంట్ చేసి కొంచెం అవమానపరిచే కామెంట్లు చేశారు. దానికి యువరాజ్ సింగ్ వాళ్ళతో తిరిగి వాదన పెట్టుకోలే. ఆ స్టూవర్ట్ బ్రాడ్ ఓవర్ బిగినింగ్ కాగానే 6 బాల్స్ 6 సిక్సర్లు కొట్టాడు. స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. స్టేడియమే కాదు, టీవీల్లో చూస్తున్న లక్షల మంది, కోట్ల మందికి కూడా, మీకు నాకు అందరికి కూడా గూస్ బంప్స్ వచ్చినాయి ఆ రోమాలు ఇట్లా నిక్కపొడుచుకొని. అవును. అదేవిధంగా ఇది T20లోనా వరల్డ్ కప్లోనే? T20లో. రైట్ రైట్ రైట్. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ పెద్ద అంటే షర్మిల గారికి అన్నగా, రాజశేఖర రెడ్డి గారు కాలం చేసిన తర్వాత ఒక రకంగా పార్టీ నాయకత్వ బాధ్యతలు, రాజకీయంగా కుటుంబ వారసత్వం ఇవన్నీ తీసుకున్న వ్యక్తిగా పెద్దగా వ్యవహరించాల్సిన ఆయన షర్మిల గారి పట్ల గద్దగా వ్యవహరించారు. షర్మిల గారిని లిటరల్గా ఆమె ఆ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చేసిన కంట్రిబ్యూషన్ పరంగా చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రిటర్న్ ఇచ్చింది ఏంటంటే అవమానాలు, ఆవేదన, అన్యాయం మిగిల్చాడు. ఇది షర్మిల గారు సమయం సందర్భం కోసం వేచి చూసింది. ఎట్లయితే యువరాజ్ సింగ్ స్టూవర్ట్ బ్రాడ్కి తన బ్యాట్తో సమాధానం చెప్పాడో, ఒకనాడు తన పోరాట పటిమతోటి తనకి వచ్చి రాని భాష, ఒక రకంగా షర్మిల గారు పాదయాత్ర మొదలుపెట్టిన రోజు రాజకీయాలు పెద్దగా తెలియదు. అవును కదా, గొప్ప వాగ్దాటి లేదు. అయినా సరే మొండితనంతో 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టింది. ఆమె ఏ పరిస్థితిలో నిలబెట్టింది? రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి వైసీపీ అని చెప్పని ఒక పార్టీ పెట్టుకొని తనకి ఉన్న పదవులకి రాజీనామా చేసి ఆ పార్టీ తరఫున తిరిగి ఎన్నికైన సందర్భంలో వైసీపీ పార్టీకి ఉన్న ప్రజాప్రతినిధులు ఇద్దరే, ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా విజయలక్ష్మి గారు. అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు నమోదయ్యి 16 నెలలు జైల్లో పెట్టి వేల కోట్ల రూపాయలు లూటీకి పాల్పడ్డ వ్యక్తినా అని చెప్పని సిబిఐ నిర్ధారించి 11 ఛార్జ్షీట్లు ఫైల్ చేసిన నేపథ్యంలో నిన్నగాక మనం పుట్టిన పార్టీ, ఆ పార్టీకి ఇద్దరే ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పని అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అసలు ఈ పార్టీ బతికి బట్టగట్టుగలుగుద్దా, మనుగడ సాగిస్తుందా అని చెప్పని రకరకాల అనుమానాలు ఉన్న సందర్భంలో నా అన్నకి నేను తోడున్నా, నా అన్న జైల్లో ఉన్నా, నా అన్నని నిలబెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పని ఏమి ఆశించకుండా ఒక ఆడపిల్ల ముందుకొచ్చి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఆ పార్టీని బతికించింది. ఇవాళ బట్టగట్టి ఈ స్థాయికి ఆ పార్టీ ఎమర్జెంది అని అంటే ఆమె పెట్టిన భిక్ష. ఆ అంశాలు విస్మరించేసి 2014 నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న, 2019 ఎన్నికల్లో కూడా గెలుపుకి ఆమె దోహదం చేసిన, తీవ్రంగా కృషి చేసి ప్రచారం చేసిన, 2019లో అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఏ విధమైన రాజకీయ అవకాశాలు ఆమెకు కల్పించకుండా ఇవాళ ఎవరెవరికో నువ్వు అవకాశాలు కల్పిస్తూ ఇవాళ ఎన్ని సందర్భాల్లో ఆమె అడుగుంటుంది. ఏమి స్పందించారు? ఆస్తుల పరంగా కూడా సరైన న్యాయం చేయలేదని అంటున్నారు ఇవాళ. అటువంటప్పుడు ఆ సహనానికి ఒక హద్దు ఉంటుంది కదా.
ఆ అవమానాలు భరించడానికి కూడా ఒక పరిమితి ఉంటుంది కదా. నేను అందుకే అంది ఇందాక, ఎవరికైనా ఆయన పెద్దేమో, కానీ తన తోడపుట్టిన చెల్లి వరకు, తోడపుట్టిన చెల్లి ఈ మొక్కదానికే కాదు, వాళ్ళ సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు ఉన్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య ఘోరంగా జరిగింది, ఆయన ఇంట్లో జరిగింది. ఆ కేసులో ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని ఎవరు కాపాడుతున్నారు? ఆ కేసులో న్యాయం జరగాలి అని చెప్పని పోరాటం చేస్తున్న డాక్టర్ సునీత గారిని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆమె వ్యక్తిత్వ హననానికి ఎందుకు పాల్పడుతున్నాడు? వాళ్ళ మీదకి నేరం నెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? సాక్షిలో వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా ఆర్టికల్స్ ఎందుకు రాస్తా వస్తున్నారు? ఎక్కడా పెద్దరకం చూపిట్లా. ఆయన పదవి, ఆయన పార్టీ, ఆయన స్వార్థం. ఇటువంటి సందర్భంలో ఆయన కోసం త్యాగం చేసిన చెల్లెలు ఓర్పు పట్టింది. ఆమె తన స్థాయిని మించిన సహనాన్ని ప్రదర్శించింది. ఇంకా మారతాడేమో అని చెప్పని. ఆమె ద్వారా నువ్వు ప్రయోజనం పొందావు, నీ ద్వారా ఆమెకి సరైన గౌరవం, గుర్తింపు, ఆదరణ దక్కల. ఇటువంటి సందర్భంలో ఆమె తన రాజకీయ ప్రస్థానం తనకు ఒక ప్లాట్ఫామ్ ఎంచుకుంది. నిన్ను ప్రత్యర్థిగానే పరిగణిస్తుంది, ఇప్పుడు ప్రత్యర్థిగానే చూస్తుంది. నువ్వు అన్నా అనే బంధం నువ్వు నిలుపుకోనప్పుడు ఇక ప్రత్యర్థులైన సందర్భంగా ఖచ్చితంగా నిన్న ఆమె చాలా విలువైన అంశాలు లేవనెత్తింది. ఎందుకు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి చాలా కీలకంగా దోహదం చేసిన సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న సందర్భంగా కొంతమంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళారు. ఆ ఉప ఎన్నికల సందర్భంగా ప్రచారం కూడా వీళ్ళిద్దరే, తల్లి కూతురు ఇద్దరే ఆ బాధ్యత బరువు మొత్తం మోసారు. అవును. విజయలక్ష్మి గారు బైబిల్ చేత పట్టుకొని ప్రచారం చేసేవాళ్ళు. ఆ విధంగా ఆమె నమ్మకం అది. ఆమె క్రిస్టియానిటీని ఆచరించడాన్ని ఎవరు తప్పుపట్టరు. ఆమె నాకు ధైర్యంగా ఉంటుంది బైబిల్ చేతపడితే అని చెప్పని. కానీ దాని ఇంపాక్ట్ ఏమైంది? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ ఓట్లు మొత్తం వాళ్ళకి పోలరైజేషన్ జరిగిపోయింది. బీయింగ్ ఏ క్రిస్టియన్, నేను క్రిస్టియానిటీ ఫాలో అయ్యే వాళ్ళందరూ ఓన్ చేసుకున్నారు. ఆ చేసుకున్న పర్యవసానం శర్మ గారు, విజయలక్ష్మి గారు, శర్మ గారి భర్త బ్రదర్ అనిల్, వీళ్ళు కూడా చాలా తీవ్రంగా కృషి చేశారు ఆ పోలరైజేషన్ కోసం. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిస్టియన్గా నువ్వు యాక్ట్ చేయటం లేదు, ఆ పాటించాల్సిన విలువలు పాటించట్లేదు అని చెప్పని డైరెక్ట్గా కుంభస్థలం మీద కొట్టినట్టుగా నేను ఆమె కొట్టింది విమర్శ. స్ట్రైట్ అవే ఫ్రంట్ ఫుట్కి వచ్చి కొడతారు కదా క్రికెట్లో, అది ఎట్లా కుంభస్థలం అవుతుంది? ఎందుకు అని అంటే ఆయనకి ఏ వర్గాలైతే ఆయన గెలుపుకి దోహదం చేశారో ఆ వర్గాలకి కొన్ని విశ్వాసాలు ఉన్నాయి, కొన్ని విలువలు పాటిస్తూ ఉన్నారు. ఆ విలువలు ఇతను పాటించట్లేదు. సాటి క్రిస్టియన్కి అన్యాయం జరుగుతుంటే మణిపూర్లో భారతీయ జనతా పార్టీకి దాసోహం అంట, వాళ్ళని ప్రశ్నించాల్సి వస్తుంది. కాబట్టి ప్రశ్నించలేని నిస్సహాయుడుగా ఉండి ఇవాళ 2000 చర్చిలు ధ్వంసం జరిగితే కూడా, అక్కడ వేల మంది నిరాశ్రయులుగా మారినా కూడా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంట్లో 22 మంది సభ్యులతోటి ప్రాతినిధ్యం ఉన్న నాయకుడిగా కనీసం మాత్రం స్పందన వ్యక్తం చేయలేదు అని చెప్పని స్పష్టం చేయడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయితే రాష్ట్రంలో క్రిస్టియన్లు అందరూ ఎందుకు ఆయన కోట్లేశారు? ఆ కన్సల్టేషన్ వాళ్ళు చూపించారు కదా. అటువంటి సందర్భంలో ఇంకొక క్రిస్టియన్కి కష్టం వచ్చిన రోజు ఈయన రెస్పాండ్ అవ్వాలి కదా, అవ్వలేదు కదా. ఆ అంశాన్ని ప్రస్తావించింది ఆమె. ఆయన కడుపే కైలాసం, ఆయన పదవి ఆయన విలాసమే, ఆయనకి ఎవరి కష్టాల నష్టాల పట్ల బాధ్యత లేదు, పట్టించుకోరు. ఈమె కుంభస్థలం మీద కొట్టిందని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఫీల్ అయ్యారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ చూస్తేనే సజ్జల రామకృష్ణారెడ్డిని అంత బేలతనంగా, అంత మొహాన్ని నెత్తురు చుక్క లేకుండా ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూడాల. పదే పదే చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన తీసుకురావడం ద్వారా, అంటే చంద్రబాబు నాయుడు గారి అనుయాయిగా శర్మ గారు మమ్మల్ని టార్గెట్ చేస్తుంది అని చెప్పని మళ్ళీ ఈమె వ్యక్తిత్వ హననానికే పాల్పడుతూ ఉన్నారు. ఆమెకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఆమెకు ఒక రాజకీయ పందా ఉంటుంది, ఆమె ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనేది గుర్తించడానికి వీళ్ళకి అహం అడ్డు వస్తుంది. ఆడపిల్ల, ఆమెకేంటి, ఆ ఆడపిల్లే ఒకరోజు మిమ్మల్ని బతికిచ్చింది. ఆ ఆడపిల్ల చేసిన కష్టమే ఇవాళ మీరందరికీ ఈ పదవులు, ఈ హోదా, ఈ అధికారాలు, ఈ విలాసాలు, ఈ వైభోగాలు దక్కినాయి. ఈ అంశాన్ని విస్మరించేసి ఇవాళ ఆమె నిన్న ప్రస్తావించింది కూడా అదే, మహిళ కాబట్టి అని చెప్పని టార్గెట్ చేస్తే సహించను అని చెప్పని. నిన్నటి నుంచి అసలు ఆ సోషల్ మీడియా ఎంత జుగుత్సాకరమైన పోస్టులు పెడుతున్నారు ఆమె మీద. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజకీయ పందా ఎంచుకోకూడదా? ఎంచుకుంటే ఇక ఇదే జుగుత్సాకరమైన పందాన్ని అమలుపరుస్తారా? ఇవాళ ప్రత్యర్థి రాజకీయ పార్టీలని, అమరావతి మహిళల్ని
అందరినీ ఏ విధంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ సొంత తోబుట్టువుని కూడా అదే విధమైన జుగుత్సాకరమైన భాషతో ట్రోల్ చేస్తుంటే అతనికి కనీసం మాత్రం విఘ్నత లేదు. నా కుటుంబ సభ్యురాలు నాతో విభేదించిందేమో నా ఆడబడుచు, ఆమెను మీరు వ్యక్తిత్వానికి పాల్పడటం ఏంటని తన శ్రేణుల్ని మందలించాల్సిన బాధ్యత లేదు. కనీసం ఆ విఘ్నతే మర్చిపోయి వాళ్ళు ఆ రకంగా ఇష్టారీతిని చెలరేగిపోయి ఆమె వ్యక్తిత్వానికి పాల్పడతా ఉంటే ఈ రకంగా ఆమెను డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఈ దాడులు, ఈ రకమైన ఈ వ్యక్తిత్వపు దాడి మీ వైపు నుంచి ఎదురవుద్దని చెప్పని తెలియకుండా ఆమె రాజకీయాల్లోకి వచ్చిందా? దశాబ్ద కాలం పైగా మీకు అండదండలు అందిస్తుంది, చాలా దాడులు ఎదుర్కొందామె. నిన్న ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి అనిల్ కుమార్ యాదవ్ దాకా అందరికందరూ మీడియాలోకి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని ప్రస్తావిస్తా, చంద్రబాబు నాయుడు గారి అనుయాయిగా ఈమె రాజకీయం బిగించేస్తుంది అని. ఎందుకు అని అంటే ఏ వర్గాలనైతే జగన్మోహన్ రెడ్డి గారికి చేరువ చేయడంలో ఆమె, అనిల్ గారు, విజయలక్ష్మి గారు కీలక పాత్ర పోషించారో ఇవాళ ఆ వర్గాలు దూరం అవుతారన్న భయం. ఆ వర్గాలు దూరం అయినప్పుడు ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితులు ఏంటి? అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం కోసం తెలుగుదేశం, జనసేన కూటమి కట్టి, అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న ఓటు కన్సాలిడేట్ అయిపోతుంది. అక్కడ గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్న ఓటు ఈమె రూపంలో కనుక చీలిక పడినప్పుడు అది రేపటి రోజున వాళ్ళ పునాదులు కదిలియటం ఖాయం. ఆ ప్రకంపనలు వాళ్ళకి భూమికి కంపిస్తున్న ప్రకంపనలు ఆల్రెడీ మొదలైనవి కాబట్టి నిన్న వరుసపెట్టి ఆమె అంటే ఆ పదవి బాధ్యతలు చేపట్టడానికి ఒక ప్రసంగం, ఒక ప్రెస్ మీట్, దానికే పుట్టల్లో నుంచి, కలుగుల్లో నుంచి మొత్తం బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి నిన్న ఎంత విషయం జిమ్మాలో అంత విషయం జిమ్మే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఉలికిపాటు, వాళ్ళ అభద్రతాభావం, వాళ్ళ ఇన్సెక్యూరిటీ, వాళ్ళ ఫ్రస్ట్రేషను వాళ్లే బయట పెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా శర్మిల గారి రూపంలో వైసీపీ పార్టీ ఓట్ బ్యాంకుకి మాత్రం గండి పెట్టడం ఖాయం. ఆమె ఎంత ప్రభావితమైన చూపని అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా నిద్రాణ స్థితిలో ఉంది. ఆ స్టేజ్ నుంచి ఆమె ఎంత ప్రభావాన్ని చూపని 3% చూపిస్తుందా, 5% చూపిస్తుందా, 10% చూపిస్తుందా, ఎంత పర్సంటేజ్ ప్రభావం చూపినా సరే అంతవార అధికార పార్టీకి నష్టం కలిగేయటం ఖాయం. ఇవాళ మీరు గత ఎన్నికల్లో తెలుగుదేశంకి వైసీపీ పార్టీకి మధ్య 32 లక్షల ఓట్లు తేడా వచ్చింది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వివిధ వర్గాలతో వ్యవహరించిన తీరు వల్ల ఆ రోజు ఆయన గెలుపుకు దోహదం చేసిన చాలా వర్గాలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరిగినాయి. వాళ్ళు ఆల్రెడీ ప్రతిపక్షం వైపు పోలరైజేషన్ అయిపోయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు రేపు ఎన్నిక జరగబోతుంది. ఈ నేపథ్యంలో తన బలాన్ని కాపాడుకోవాల్సిన దగ్గర శర్మిల గారి రూపంలో తన పునాదులకి బలహీనపరిచే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆ ఇన్సెక్యూర్డ్ స్టేజ్లోనే వాళ్ళ రకంగా దాడి మొదలు పెడతా ఉన్నారు. అంటే చంద్రబాబు ఉన్నాడు వెనక, చంద్రబాబు నడిపిస్తున్నాడు అని అనడం వెనక వాళ్ళ వ్యూహం ఏమై ఉండొచ్చు? ఇవాళ వైసీపీ పార్టీ మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ ఎంతగా పతనమైందో వైసీపీ పార్టీ అంతగా ఎమర్జ్ అయింది. అంటే సహజ సిద్ధంగా చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేక ఓటు వైసీపీ రూపంలో ఉంది. అంటే దాంతో ఏంటంటే ఇవాళ శర్మిల గారి వైపు పోలరైజ్ అవ్వకుండా ఉంచడం కోసం చంద్రబాబు గారు అనే ఒక బూచిని చూపించి ఈమె కాంగ్రెస్ నాయకురాలుగా మీరు పరిగణించవద్దు, చంద్రబాబు నాయుడు గారి ఏజెంట్గా ఈమె వ్యవహరిస్తుంది అని చెప్పని ఆ రకమైన చిత్రీకరణ చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకులు తమతోటే ఇంటాక్ట్గా ఉండటం కోసం చేస్తున్న ప్రయత్నం అది. ఇవాళ నీ సొంత శ్రేణులే నుంచి దూరం జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అభ్యర్థిత్వాల నిరాకరణ దగ్గర చాలామంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వెళ్తున్నారు. మీ పార్టీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి మొట్టమొదటిగా రాజీనామా చేసి వెళ్ళాడు, కాపు రామచంద్రారెడ్డి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాడు, ఎంపీలు సంజీవ్ కుమార్ గారు రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, లావు కృష్ణదేవరాయలు గారు రాజీనామా చేయబోతున్నాడు అని వార్తలు వస్తూ ఉన్నాయి, బాలశౌరి గారు ఆల్రెడీ రాజీనామా చేశారు. మీ మూలాలు మీరు కాపాడుకోలేకపోతున్నారు, మీ నాయకుల్ని మీరు సర్ది చెప్పుకోలేకపోతున్నారు, అంతర్గత సంక్షోభం మీరు సృష్టించుకుంటున్నారు. దీనికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారినో ఇంకొకళ్ళనో మీరెందుకు బాధ్యులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు? మీరు స్వయంకృత అపరాధంతో మీరు సృష్టించుకుంటున్న సంక్షోభం ఇది. నేను, నా అహం, నా బొమ్మ, నన్ను చూసి ఓట్లు పడతాయి, వీళ్ళందరూ నిమిత్త మాత్రులు అని చెప్పని నాయకుల్ని పూచిక పొల్లలుగా చూసిన పర్యవసానం, అదే వైఖరి కుటుంబ సభ్యుల దగ్గర కూడా ప్రదర్శించిన పర్యవసానం ఇవాళ ఎవరు వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని, వాళ్ళ ఆత్మవిశ్వాసంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీరు ఈ దాడులు చేసిన మాత్రాన మీరు ఎంతగా ఈ దాడి చేస్తున్నారో మీరు అంతగా మీ అభద్రతా భావాన్ని మీరే బయట పెట్టుకుంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ.